సత్యకు వాళ్ళ అమ్మాయిని అప్పగించావా లేదా? లేదమ్మా. లేదా? ఏ? సావిత్రి దొరికిందని ఎంతో ఆశగా వెళ్తే నా దురదృష్టం నన్ను అక్కడే వికిరించింది. అన్ని దగ్గరగా వచ్చి దూరంగా వెళ్ళిపోతున్నాయి. తండ్రిగా అతను కనిపించని కూతురు కోసం ఎంత బాధపడుతున్నాడో రోజు కళ్ళారా చూస్తూ కూడా అంత కఠినంగా ఎలా ఉండగలుగుతున్నారండి? ఈ విషయం గురించి నువ్వు ఇంతగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఏంటి వీడెంత పొద్దున్నే వచ్చేశాడు? గట్టిగా చెబితే కాని మాట వినేలా లేడు. ముందేడెక్కడి నుంచి పంపించేసేయాలి. ఏమిటి రావద్దంటే నేరుగా ఇంటికే వచ్చేశావు? అది కాదు సార్, మీరు మాట్లాడద్దు. నువ్వు ఇక్కడ మాట్లాడటానికి ఏమీ లేదు. గెట్ లాస్ట్. ఏం నాన్న అంకుల్ని బయటే నిలబడి మాట్లాడుతున్నారు? రండి అంకుల్. కూర్చోండి అంకుల్, నేను కాఫీ తీసుకొస్తాను. నా ఇంట్లో నీకేం పని? అదేంటి సార్, ఈరోజు పాపనిస్తాను అన్నారు కదా, నా కూతుర్ని చూసుకోవాలన్న ఆశతో వచ్చాను. నాకేం పనులుండవా? ఉదయం లేచిన దగ్గర నుంచి ఇదే పని అనుకుంటున్నావా? 6 ఏళ్ల ఎదురు చూపు సార్. నా కూతురు ఈరోజు నా కంట పడుతుంది, నా ఇంటికొస్తుందన్న ఆనందంలో టైం తెలియలేదు. నీకు టైం లేదని ఇష్టం వచ్చాడు. బాగున్నావా బాబు? ఎంతసేపు అయిందొచ్చి? ఇప్పుడేనండి. మీ అమ్మాయి ఆచూకీ తెలిసిందట కదా? అవునండి. పోనీలే బాబు, ఇన్ని రోజులకి నీ కష్టం తీరింది. నీ బిడ్డ నీ దగ్గరికి చేరబోతోంది. రాజశేఖర్, ఈరోజు పాపని తీసుకుని వాళ్ళు వచ్చేస్తున్నారు కదా? తీసుకొస్తున్నారమ్మా. పోనీలేరా, ఓ తండ్రి బిడ్డని కలిపి మంచి పని చేస్తున్నావు. ఆ పుణ్యం ఎక్కడికి పోదు. అంకుల్, కాఫీ తీసుకోండి. కాఫీ చాలా బాగుందమ్మా. నేనే పెట్టాను అంకుల్. నీకు కాఫీ పెట్టడం కూడా వచ్చా? అది ఏదైనా ఒకసారి చూసిందంటే వెంటనే చేసేస్తుంది బాబు. నిజమేనండి, సావిత్రి చాలా తెలివైంది. మీకు ముందు ముందు చాలా మంచి పేరు తెస్తుంది. నీ కూతురు కూడా వస్తుంది కదా బాబు. ఆ అమ్మాయి కూడా మా సావిత్రిలాగే చాలా తెలివైందయి ఉంటుంది. అమ్మా, నేను ఫ్రెష్ అప్ అయి వస్తాను.
బాగా టెన్షన్గా ఉంది కదండి. ఏం చేయాలో అర్థం కావడం లేదు కదూ. నిన్నేదో మేనేజ్ చేసేశారు, మరి ఈరోజు ఏం చేస్తారు? కూతుర్ని చూడాలన్న అతని ఆతృతకి, అతని ఆనందాన్ని చూడాలనుకుంటున్న మీ అమ్మగారికి ఏం సమాధానం చెప్తారు? మాటిచ్చేశారు. సత్యకి తన కూతుర్ని చూపించక తప్పదు. ఇక ఎలా తప్పించుకోవాలి అని ఆలోచించినా ప్రయోజనం లేదండి. తండ్రిని బిడ్డని ఇంతకాలం దూరం చేసింది చాలు. ఇంకా మీరివ్వకూడదు అనుకున్నా ఈరోజు మీరు సావిత్రిని సత్యకివ్వక తప్పదు. నేను జరిగేది చెప్తున్నాను. మీ అభిమానానికి మేము జీవితాంతం రుణపడి ఉంటామండి. ఎంతో బిజీగా ఉండే మీరు మా కోసం ఇంత కష్టపడుతున్నారు. మీ పనులన్నీ వదిలేసి మరీ నన్ను నా బిడ్డని కలపాలని చూస్తున్నారు. ప్రతి పరిచయానికి ఓ అర్థం ఉంటుంది అంటారు. ఆ రోజు గుడిలో మీ అమ్మగారు పరిచయం అయ్యారు. మీ ద్వారా నాకు నా బిడ్డ దగ్గరవుతుందనేనేమో. నా బిడ్డ అంటుంటే మీకు కోపం వస్తున్నట్లుంది. నాకే కాదు సార్, అందరికీ పిల్లలుంటారు. కానీ అందరి పిల్లల్లా నా సావిత్రి నా దగ్గర లేదు సార్. అందుకే ఈ తపన. సార్, మనం చాలా దూరం వచ్చినట్లున్నాం. ఇంకా ఎంత దూరం సార్? సత్య గారు, మీరు మీ పాప విషయంలో ఎమోషనల్గా ఫీల్ అయ్యి చాలా టెన్షన్ పడుతున్నట్టున్నారు. అవును సార్, సావిత్రి నా భార్య జ్ఞాపకం. 6 ఏళ్ల నా ఎదురుచూపు. ఉయ్యాల్లో చూసిన బిడ్డని ఇన్నేళ్లకి చూడబోతున్నానన్న ఆనందం సార్. అంటే ఉయ్యాల్లో చూసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు దగ్గర దగ్గర 6 సంవత్సరాలు. ఉయ్యాల్లో చూసిన ఒక్కసారికే పాప మీద మీరు ఇంత ప్రేమ పెంచుకున్నారంటే ఈ 6 సంవత్సరాలుగా అన్నీ తామే అయి ఆ బిడ్డను పెంచిన ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఏమిటో ఆలోచించండి. ఒక్కసారి చూసిన మీకే ఇంత ప్రేమ ఉంటే 6 ఏళ్లుగా అన్నప్రాసం నుంచి అక్షరాభ్యాసం నుంచి ప్రతిరోజు చేయి పట్టుకుని నడిపించిన వాళ్ల ప్రేమ, వాళ్లది పెంచుకున్న ప్రేమ. వాళ్ల ప్రేమ ముందు మీ ప్రేమ ఎంత? నాది కన్న ప్రేమ సార్. వాళ్లది పెంచుకున్న ప్రేమ. కన్న ప్రేమ గొప్పదే కాదన్ను, కానీ పెంచుకున్న ప్రేమ ఇంకా గొప్పది. ఆ పాపతో మీకు ఒకటే ఒక జ్ఞాపకం, వాళ్ళకి 1,00,000కు పైగా జ్ఞాపకాలు. ఈరోజు వాళ్ళొచ్చి మిమ్మల్ని చూపించి అమ్మ ఇతనే నీ తండ్రి అని పరిచయం చేస్తేనే ఆ పాపకు మీరు తండ్రి అని తెలుస్తుంది. ఆడపిల్ల తండ్రికి జీవితంలో ఒక్కసారి ఏడుపొస్తుంది. అది జీవితాంతం వెంటాడుతుంది. ఎప్పుడో తెలుసా? ఆ పాపకు పెళ్లి చేసి కన్యాదానం చేసి
అత్తవారింటికి పంపించినప్పుడు నీ కూతుర్ని ఇంతకాలం తన కూతురుగా పెంచుకున్న ఆ తండ్రికి 6 ఏళ్ల నుంచే ఏడుపును బహుమతిగా ఇవ్వాలనుకుంటున్నావు. అది నీకు కరెక్ట్ అనిపిస్తుందా? ఆ? మీరు చెప్పేది కరెక్టేనండి. ఇన్నేళ్లుగా నా బిడ్డని సొంత బిడ్డలా పెంచుకున్నందుకు పాపని వదిలిపెట్టడం అంత సులభం కాదు. కానీ నా భార్య చనిపోతూ తన గుర్తుగా నాకు మిగిల్చింది ఆ బిడ్డనే సార్. అందుకే నా బిడ్డ కోసం నేను ఇంతగా తపన పడుతున్నాను సార్. వాళ్ళ కాళ్ళు పట్టుకునైనా ఒప్పించుకుంటాను సార్. నాకు నా బిడ్డ కావాలి సార్. నాకు నా బిడ్డ కావాలి. అత్తయ్య కాఫీ. పాపం నిన్న పాపం చూడలేకపోయాడు. కాని ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కలుస్తారమ్మా. రామ్మారా, ఆ రోజు బాధపడుతూ వెళ్ళావు. మళ్ళీ వస్తావో లేదో వీలు చూసుకుని నేనే వద్దామనుకున్నాను. ఏంటమ్మా ఇల్లంతా కొత్తగా చూస్తున్నావు? సావిత్రి గురించా? కాదండి, మా అన్నయ్య గురించి. అవునండి, నేను నిద్ర లేచేసరికి ఇంట్లో కనిపించలేదు. ఒకవేళ ఇక్కడికి ఏమైనా వచ్చాడా అని. ఓ, నీకు చెప్పకుండా వచ్చాడా? వచ్చాడమ్మా, ఇప్పటిదాకా ఇక్కడే ఉన్నాడు. అవునా? ఎక్కడండి? తండ్రి కదమ్మా, బిడ్డని చూడాలి అన్న ఆశ నిద్రపోనిస్తుందా? అందుకే తెల్లవారుగానే వచ్చేశాడు. ఈరోజు పాపని తీసుకొస్తారట. అందుకే మా వాడు మీ అన్నయ్య పాప కోసం వెళ్లారు. అయినా నువ్వేంటమ్మా ఏదో చిన్నపిల్లాడు కనపడినట్టు అలా కంగారు పడుతూ వచ్చేశావు? మా అన్నయ్య చాలా మెతకండి. మా వదిన చనిపోయిన తర్వాత పాప కూడా కనిపించకుండా పోయింది. అటు వదిన లేక ఇటు వదిన జ్ఞాపకంగా మిగిలిన పాప కనిపించక సంవత్సరాలుగా మా అన్నయ్య అలా ఉండిపోయాడు. మా వదినంటే మా అన్నయ్యకి ప్రాణం. అందుకే కోట్ల ఆస్తి ఉన్నా అన్నీ వద్దనుకుని మా వదిన జ్ఞాపకాలతో అయినా ఉండాలని ఇప్పటికీ అదే ఇంట్లో ఉంటున్నాడు. మా వదిన్నే అంతగా ప్రేమిస్తున్నాడంటే మా వదిన జ్ఞాపకంగా మిగిలిన బిడ్డ తను కనిపించటం లేదు అంటే ఎంత నరకంగా ఉంటుంది. అవునమ్మా, 6 సంవత్సరాలుగా పాప కనిపించటం లేదు అంటున్నారు. పాప కోసం ఇన్ని రోజులు ప్రయత్నించలేదా? ప్రయత్నించకపోవడం ఏంటండి? తిరగని చోటు లేదు, తిరగని వీధి లేదు, ఊరూరు తిరిగాం. అయినా ఎక్కడా ఎలాంటి ఆచూకీ దొరకలేదు. మరి హఠాత్తుగా పాప గురించి మీకెలా తెలిసింది? మా సావిత్రి పుట్టగానే తన మెడలో ఒక లాకెట్ వేశామండి. ఈ మధ్యే ఆ లాకెట్ ని ఎవరో ఒక వ్యక్తి షాప్లో అమ్మబోతూ మాకు దొరికాడు. ఆ లాకెట్ చూశాకే మా పాప ఇక్కడే ఎక్కడో ఉంది అన్న నమ్మకం వచ్చింది. మా నమ్మకం నిజం చేస్తూ మీ అబ్బాయి గారు మా పాప ఆచూకీ దొరికింది అని చెప్పారు. అవునమ్మా, అదే నాకు సంతోషంగా అనిపించింది. ఈరోజు తండ్రి కూతుళ్ళిద్దరూ ఖచ్చితంగా కలుసుకుంటారు. అవును మాధురి, మన సావిత్రికి కూడా ఒక లాకెట్ చేయించారు కదా, అదేది?
అత్తయ్య అది లాకర్లో ఉన్నట్టుంది. అదేంటమ్మా, వస్తువు బిడ్డ కోసం చేయించి లాకర్లో పెట్టడం ఏంటి? తీసుకొచ్చి సావిత్రి మెళ్ళ వేయి, వెళ్ళి తీసుకురా. లేకపోతే నా చేతులతో నేనే వేస్తాను, వెళ్ళి తీసుకురా. వెళ్ళి తీసుకురా అమ్మా. అంటే అత్తయ్య మంచి రోజు చూసి వేద్దాంలేండి. అది నిజమేలే అమ్మా, మంచి చెడు చూసి వెయ్యాలి. నా మనవరాలికి లాకెట్ చేయించామమ్మా, దాని గురించే మాట్లాడుతున్నాం. అవునా, నేనిక బయలుదేరుతాను. మీ అన్నయ్య వస్తాడేమో, కాసేపు ఉండమ్మా. లేదండి, పాప దొరికింది అంటే ముందు మా వదినకి చూపించాలని ఇంటికే తీసుకొస్తాడు. నేను వెళ్తానండి. అన్న కోసం ఆలోచించే చెల్లెలు, బిడ్డ కోసం అల్లాడే తండ్రి. పాపం ఇన్నాళ్లు బిడ్డ కనిపించక ఎంతో కష్టపడ్డారు. ఈ రోజుతో ఆ కష్టం తీరిపోతుంది. ఏంటి సార్, చాలాసేపటి నుంచి మనం తిరిగిన చోటే తిరుగుతున్నట్లు అనిపిస్తుంది. ఆ ఇంటి కోసం ఎదుగుతున్నాను కదా. కన్ఫ్యూజ్ 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 ఎక్కడో కన్ఫ్యూజ్ అయ్యాను అడ్రస్. అడ్రస్ కన్ఫ్యూజ్ అయితే కాల్ చేస్తే సరిపోతుంది కదా సార్. నెంబర్ ఇవ్వండి సార్, నేను మాట్లాడతాను. నెంబర్ చెప్పండి సార్. ఆ అవకాశం ఉంటే నేనే చేసేవాడిని కదా. ఏంటి సార్, ఫోన్ నెంబర్ లేదా? ఉంది, కానీ స్విచ్ ఆఫ్ చేస్తుంది ఫోన్. అందుకే నేను నేరుగా తీసుకొచ్చాను ఇక్కడికి. అవునా, ఇప్పుడు ఎలా సార్? చూద్దాం, వెతుకుతున్నాం కదా. వీడంత సులభంగా వదిలేలా లేడు. ఏం చెయ్యాలి? దొరికింది 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 దొరికింది. ఎక్కడ సార్, ఏ ఇల్లు సార్? అదిగో ఆయిలే, జస్ట్ వెయిట్. ఆ ఇల్లా సార్? ఏలే, బట్ తాళం వేసింది. తాళం వేస్తుందంటే వాళ్ళు ఎక్కడికైనా బయటికి వెళ్ళి ఉంటారు సార్. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో ఎవరైనా అడుగుదాం. ఎక్స్క్యూజ్ మీ, ఈ ఇంట్లో వాళ్ళు ఎక్కడికి వెళ్ళారండి? వాళ్ళు ఊరిలేరండి. ఊరెళ్ళారా? అవునండి, వాళ్ళు రావడానికి ఇంకా 3-4 రోజులు పడుతుంది. వీళ్ళేదో అర్జెంట్ పని మీద బయటికి వెళ్ళి ఉంటారు. సార్, వాళ్ళు ఏ ఊరు వెళ్ళారో అడుగుదామా? ప్రతి వాళ్ళని అడిగి డిస్టర్బ్ చేయటం ఎందుకు?
వీళ్ళని నీకు చూపించే బాధ్యత నాది. సావిత్రి కోసం ఇలా ఇంకెన్ని రోజులు ఎదురు చూడాలి? ఎన్ని రోజులు ఎదురు చూసినా ఆ రాజశేఖర్ గారు మీ సావిత్రిని మీకు చూపించరు. అతని గురించి మీకు అర్థం కావట్లేదు. అతనికి మీ పాపను మీకు అప్పగించే ఉద్దేశం లేదు.